శంషాబాద్ కు వియత్నాం బోటు ప్రమాద బాధితులు చేరుకుంటున్నారు. శంషాబాద్ చేరుకున్నారు ఏపీ తెలంగాణ వాసులు. ప్రమాదం నుంచి బయటపడతామని అనుకోలేదని చెప్తున్నారు. మాతో పాటు వచ్చిన వారిని కోల్పోయామని బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వియత్నాంలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక పీఎంఓతో పాటు ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించిందని కూడా తెలిపారు బాధితులు. ప్రభుత్వాల చొరవతోనే తొందరగా హైదరాబాద్ చేరుకున్నామని చెప్పారు. వియత్నాం బోటు ప్రమాద బాధితులంతా కూడా ఎయిర్పోర్ట్ కి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. వియత్నాం నుంచి క్షేమంగా తిరిగి వచ్చిన బోటు ప్రమాద బాధితులు ఏమంటున్నారు మా చీఫ్ రిపోర్టర్ నూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వియత్నాం ప్రమాదం తర్వాత ఒక్కొక్కరిగా ఇండియా తిరిగి వస్తున్నారు. కొంతమంది అయితే అక్కడనే చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నామని కూడా ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళు చెప్పుతున్న పరిస్థితి. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్ళారో అందులో చాలామంది అక్కడ మిస్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పాటు తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వేగంగా రెస్పాండ్ అయింది. కాబట్టి వాళ్ళు చాలా సురక్షితంగా ఇండియా తిరిగి వచ్చారని చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఏ విధంగా వాళ్ళు ఇరుక్కున్నారనేది కూడా వాళ్ళ బాధలైతే చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే బాధితులు ఉన్నారు. సార్ మీరు వెళ్ళారు కదా అక్కడికి, ఎలా జరిగింది అక్కడ ప్రమాదం? బ్రీఫ్ చేస్తారు, మీకు కంపెనీ వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. అంటే ఫోటోలో మీరు కూడా కనిపించారు. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మహబూబ్ నగర్. అసలు ఏం జరిగింది సార్ అక్కడ? ఏం జరిగింది? ఎలా ప్రమాదం జరిగింది? ఎలా మీరు బయటపడ్డారు? ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్. దాంట్లో ఎలా జరిగిందంటే అది ఇట్స్ టూ హార్ష్ ఫర్ అస్ టు స్పీక్ రైట్ నౌ. మనం బెటర్. ఇప్పుడు ఎంతమంది తిరిగి వచ్చేస్తారు అక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఎంతమంది అయితే వెళ్ళినారో అందరు వచ్చినారు. మీ తెలంగాణ వేరే తెలంగాణ నుంచి అందరు వచ్చేసినారు. ఆంధ్ర వాళ్ళు ఒక బాబు రవితేజ ఉన్నారు కదా, ఆయనది పాపం అది అయితే. అంటే సాధారణంగా ఏదైనా బోట్లో ప్రయాణిస్తే చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవేమి అలాంటి ప్రికాషన్స్ అని తీసుకున్నారా? ఇప్పుడు అందులో తీసుకున్నారా తీసుకోలేదా ఇప్పుడు చెప్పనీకే కష్టం ఉంది వాళ్ళకి కూడా. అంటే హూఎవర్ వాజ్ దేర్ ఆన్ ది బోట్ చాలామంది లేరు కదా, 50% ఆల్మోస్ట్ క్యాజువాలిటీస్ ఉన్నాయి. సార్ మీరు వెళ్ళిన తర్వాత ప్రభుత్వాన్ని కూడా మీరు అక్కడి నుంచి మెసేజ్ పంపించారు. ప్రభుత్వాలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు సార్? లేదు, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పిఎంఓ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా ఫాస్ట్ ట్రాక్ మీద అన్ని యాక్టివిటీస్ ప్రాసెస్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫినిష్ ది బ్రింగింగ్ బ్యాక్ ఆఫ్ డెడ్ పీపుల్ ఇన్ 2 to 3 days. మీ పేరండి? మొహమ్మద్ ముఖ్తదీర్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు? పిఎంఓ చాలా వేగంగా రెస్పాండ్ అయింది. ఒక పక్క తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా వేగంగా రెస్పాండ్ అయ్యాయి కాబట్టి మేము బతికి బయటపడ్డాం. ఇప్పుడు కూడా కొంతమంది అయితే అక్కడ క్యాజువాలిటీలో ఉన్నారు. మనం చూడొచ్చు దృశ్యాలు, ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కంటి తడ చూస్తే మనము అసలు ఊహించుకోగలుగుతాము ఏ విధంగా వాళ్ళు బయటపడ్డారనేది కూడా వాళ్ళ మాటల్లో చెప్పలేని పరిస్థితి ఇక్కడ చూస్తాము. చిన్నపిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ కంటి తడ పెట్టుకుంటున్నారు. మేము బతికి బయటపడ్డామనేది కూడా మేము నమ్మలేకపోతున్నాము. అంత ప్రమాదకంగా అంటే ఒక్కసారిగా మేము బోట్లో ప్రయాణించిన తర్వాత చాలా వేగంగా గాలులు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్న పరిస్థితి. శంషాబాద్ కు వియత్నాం బోటు ప్రమాద బాధితులు చేరుకున్నారు. శంషాబాద్ చేరుకుంటున్నారు ఏపీ తెలంగాణ వాసులంతా కూడా. ప్రమాదం నుంచి బయటపడతామని అనుకోలేదు అని చెప్తున్నారు వాళ్ళంతా. మాతో పాటు వచ్చిన వారిని కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కొందరు వియత్నాంలో చికిత్స పొందుతూ ఉన్నారని, పీఎంఓతో పాటు ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది అని చెప్తున్నారు బాధితులంతా. వచ్చేసి ఇంకో బోట్ కోసం వెయిటింగ్. ఆ బోట్ జస్ట్ మూవ్ అయ్యింది ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే. అది టోటల్గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. బోట్లో మొత్తం 32 మెంబర్స్ అండి. ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మన ఏరియా కదా మచిలీపట్నం. శ్రీనివాస్ గారు, మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు? అసలు ఆ టైం ఎలా? టోటల్ ఆంధ్ర నుంచి అయితే 24 మెంబర్స్ అండి. ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారు సార్ మీతో పాటు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. లావా కంపెనీ అండి. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? అంటే ఏం లేదు, అది వాటర్ ఫ్లోస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారిగా పక్కకి ఫ్లిప్ అయిపోయింది. ఫ్లిప్ అవ్వడం వల్ల లైఫ్ జాకెట్ అవన్నీ ఇచ్చారు సార్. లైఫ్ జాకెట్ అయితే అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. లైఫ్ జాకెట్ లేకుండా ఏం లేదు. ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ ఒకటే ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఖచ్చితంగా మనం ఒక 50% అయినా ప్రాణాలు కాపాడగలిగేవాళ్ళు. విజయవాడ. సార్ ఏం జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? యాక్చువల్లీ మేము మోర్ దెన్ 80 మెంబర్స్ వెళ్ళాము. 80 to 100 మెంబర్స్ వెళ్ళాము కంపెనీ టూర్ మీద. అక్కడ మొత్తం ఐలాండ్ మీద ఒక 3 to 4 షిప్స్లో వెళ్ళాము.
అది కాకుండా కొంతమందికి వాటర్ యాక్టివిటీ చేయాలని వాళ్ళు వెళ్ళారు, కానీ వేవ్ రావడం వల్ల బోట్ టర్న్ అయిపోయింది. టర్న్ అయిపోవడం వల్ల అది అంటే అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అంటే సేఫ్టీ ప్రికాషన్ అంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, కానీ లైఫ్ జాకెట్స్ ఉన్నా కూడా ఇప్పుడు బోట్ టర్న్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ బోట్ కాబట్టి బయట రావడానికి కష్టం అవుతుంది. అందుకనే టైం పట్టడం వల్ల కొంతమంది మునిగిపోయారు. దానికి మేము తీసుకొచ్చాము, సిపిఆర్ ఇచ్చాము, అన్నీ ట్రై చేసాం. కొంతమందిని బతికించగలాము, కొంతమంది చేయలేకపోయాము. కొంతమందిని హాస్పిటల్ పంపించాము, అక్కడ ఎక్స్పైర్ అయిపోయారు. చాలామంది మీరు ఫ్రెండ్స్తో కలిసిమెలిసి వెళ్ళారు. అవును. కొంతమందిని అయితే దాంట్లో ఆంధ్ర వాళ్ళు 3 ఉన్నారు, అది 3 మా క్లోజ్ చాలా.